అందరికీ నమస్కారాలు. అనంతపురం జిల్లా రైతుల తరఫున కలిసి వచ్చే అన్ని రాజకీయ పార్టీలు, రైతు సంఘాలు, ప్రజా సంఘాలు ఐక్య ఉద్యమ కార్యాచరణకు సమాయత్తం కావాల్సిన సమయం ఆసన్నమైందనే ఆలోచనతో సిపిఐ జిల్లా కార్యదర్శి జగదీష్ గారు ఈరోజు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో సిపిఐ, తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీ, అట్లాగే సిపిఐ ఎంఎల్, ఇంకా ఆర్ఎస్పి, మిగతా వివిధ రైతు సంఘాల నాయకులు పాల్గొని అనంతపురం జిల్లాలో 2018, 19, 20 18 ఈ ప్రభుత్వానికి సంబంధం లేదు కదా అనే డౌట్ రావచ్చు. 2018 ఖరీఫ్లో పంటలు నష్టపోయిన రైతులకు సాధారణంగా ఇన్పుట్ సబ్సిడీ 2019 ఖరీఫ్ సీజన్ ప్రారంభంలో ఇవ్వడం ఎప్పటి నుంచినో ఆనవాయితీగా వస్తూ ఉంది. అంటే 2018 ఖరీఫ్లో పంటలు నష్టపోతే 2019 జూన్లో కానీ జూలైలో కానీ ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలి. జూన్లో ఇస్తానని ప్రకటించాడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. తర్వాత ఒక 2 సార్లు 3 సార్లు అసెంబ్లీలోనూ బయట అనంతపురం జిల్లా కింద డబ్బులు మంజూరు చేశాం. రేపో మాపో వాళ్ళ ఖాతాల్లో 931 కోట్ల రూపాయలు, దాదాపు 5,90,000 మంది రైతులకి ఇవ్వబోతా ఉన్నామని ప్రకటించింది ప్రభుత్వం. వాస్తవంగా అయితే 967 కోట్ల రూపాయలు రావాల్సి ఉంటే దాన్ని రివైజ్ చేసి మళ్ళా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పునఃపరిశీలన చేసి 931 కోట్లకు తగ్గించింది. అది ఇస్తామని చెప్పింది. అంటే 2018 ఖరీఫ్లో పంటలు నష్టపోయిన రైతులకు 931 కోట్ల రూపాయలు ఏడాదిన్నరగా ఆలస్యం చేస్తూ వస్తున్నారు. 2019 ఖరీఫ్ని మరో విషాదం. 2019 ఖరీఫ్ సీజన్లో అసలు పంటలే నష్టపోలేదని ప్రభుత్వం బయటికి చెప్పింది. కానీ వాస్తవంగా జరిగింది అది కాదు. చాలా మండలాల్లో పంటలు నష్టపోయినాయి. పంటలు నష్టపోయినారు రైతులు అనే దానికి ప్రత్యక్ష ఉదాహరణ వాతావరణ బీమా 361 కోట్ల రూపాయలు జిల్లాకు వచ్చింది. ఆ ఇచ్చిన రైతుల సంఖ్య కూడా 4,51,000 మందికి ఇచ్చినారు. అంటే వాతావరణ బీమాకు వర్తించిన నిబంధనలు ఇన్పుట్ సబ్సిడీకి ఎందుకు వర్తించవు? 2016-17 సంవత్సరంలో పంటలు నష్టపోయిన రైతులకు అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పంటల బీమా, ఇన్పుట్ సబ్సిడీ రెండూ కూడా అందించి ఆదుకోవడం జరిగింది. అంటే పంటల బీమా పరిహారం మొత్తం ఒక్కోసారి ఒక్కో రైతుకు 100 రూపాయలే వస్తుంది, ఒక్కో రైతుకు 12,000 వస్తుంది. ఇట్లా ఆ వేరియేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని కనీసము ఒక్కొక్క రైతుకు 25,000 రూపాయలు ఇవ్వాలని నిర్ణయం చేసి ఆ రకంగా ప్రతి రైతును ఆదుకోవడం జరిగింది. అది పరిపాటి. మరి 2019లో పంటలు నష్టపోయిన రైతులకు పంటల బీమా నుంచి 361 కోట్లు వస్తే ఇన్పుట్ సబ్సిడీ ఎందుకు ఇవ్వరు? అసలు ఇన్పుట్ సబ్సిడీ లెక్కలే తీయలేదు, మొత్తం ఎగరగొట్టారు. 2025 మరో విచిత్రమైన కథ. 2020 సంవత్సరం అంటే ఈ సంవత్సరం జిల్లా వ్యాప్తంగా దాదాపు 12,26,000 ఎకరాల్లో వేసిన వేరుశెనగ పంట మొత్తం నాశనమైంది. ఏ రైతుకు ఎక్కడ? మొన్న మేము గుంతకల్లు మండలం నాగసముద్రంలో ఒక పొలానికి పోతే వదిలేసి ఆ పొలంలో కట్టి మాత్రము రోటవేటర్తో దేంట్లో తీసేసుకుంటే పంట భూమి లేకపోయిన కాయలు మొలకెత్తి మళ్ళా పంటలాగా దర్శనమిచ్చింది ఆ పొలం అంతా కూడా. ఆ పొలాన్ని చూసి ఆ రైతు ఈ ముఖ్యమంత్రిని ఛాలెంజ్ చేశాడు.
నేను ఒక రైతుగా, రామాంజీ అనే ఒక రైతుగా నాగసముద్రం నుంచి ముఖ్యమంత్రికి సవాల్ చేస్తా ఉన్నా. నాదే కాదు, మా మండలంలో ఏ రైతుకైనా 10,000 రూపాయల పంట వచ్చిందంటే నా భూమి 3 ఎకరాల ఉంది, ముఖ్యమంత్రికి రాసిస్తానని సవాల్ చేశారు. అంటే వాస్తవం అంత భయంకరంగా ఉంటే అసలు ఆ మండలాల్లో పంట నష్టపోలేదు. కాబట్టి ఇన్పుట్ సబ్సిడీ, క్రాప్ ఇన్సూరెన్స్ రాని 30 మండలాల జాబితాలో గుంటకల్లు రూరల్ మండలం ఉంది. ఆ మండలంలో ఒక రైతు అభిప్రాయం అది. ప్రభుత్వ లెక్కలకి వాస్తవానికి ఎక్కడా పొంతన లేదు, కాకి లెక్కలు రాశారు. ముఖ్యమంత్రి విజయవాడలో ప్రమాణ స్వీకార సందర్భంగా ఒక మాట చెప్పాడు. అందరం కూడా సంతోషపడ్డాం. నేను ముఖ్యమంత్రిగా చెప్తున్నాను, మేము కులము చూడము, మతము చూడము, పార్టీ చూడమని చాలా స్పష్టంగా పెద్ద గొంతుతో ప్రకటిస్తే రాష్ట్ర ప్రజలంతా అమ్మయ్య, ఈ ముఖ్యమంత్రి కులము రాజకీయం చూడాలంట, అందరికీ సహాయం చేస్తాడంట అని అనుకున్నారు. ఇప్పుడు మొట్టమొదటిసారిగా ఒక ప్రభుత్వం, ఒక ప్రజాప్రభుత్వం రైతులను రాజకీయ రంగుటద్దాల్లో చూస్తూ ఉంది. నిన్ననే సిపిఐ ఆఫీస్ కొంతమంది వచ్చారంట, మిత్రులు చెప్తా ఉన్నారు. తాటిచెర్ల వాళ్ళు పంటలు నష్టపోయిన రైతులకేమో పరిహారం రాలే, ఎక్కడో కంప చెట్లుండే వైసీపీ నాయకులకేమో పరిహారం వచ్చింది. నేను నా నియోజకవర్గంలో నేనే ఒక ప్రత్యక్ష సాక్షిని. బొమ్మనహాల్ మండలం గోవిందవాడ అనే గ్రామంలో దాదాపు 300 ఎకరాల పైన వేరుశనగ పంటంతా కూడా నాశనమైంది అధిక వర్షాలకి. 6-7 రోజుల పాటు నీళ్లు మొత్తం నిలబడిపోయినాయి. నేనే వెళ్ళి మోకాళ్ళలోతు నీళ్ళలో దాదాపు 4-5 గంటలు తిరిగి వచ్చా. రైతులందరూ గోడో అని ఏడుస్తూ ఉన్నారు, పంటలు నష్టపోయి. చిన్న రైతులు. ఆ ఊర్లో రైతులకు కులాల ముద్ర వేసి అక్కడుండే ఎమ్మెల్యే సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళకి కొంతమందికి మాత్రమే ఇచ్చి బీసీ రైతులందరికీ ఎవరికి ఇవ్వలే పరిహారం. పంటలు మునిగిపోయి నష్టపోయిన రైతులకి లేదు పరిహారం. నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా, నిరూపిస్తా. ఏం యాక్షన్ తీసుకుంటారు మీరు? సచివాలయాలు ఏర్పాటు చేశారు. ఆ సచివాలయాల్లో ఇందాక మిత్రుడు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి నాగరాజు గారు చెప్పినట్టు వీళ్ళెవరు అక్కడికి పోవడం లేదు, నమోదు చేసుకోవడం లేదు. ఎవరు వాళ్ళకు అనుకూలంగా ఉంటే వాళ్ళు పాస్బుక్లు తీసుకొచ్చిస్తే వాళ్ళు పంటలు పెట్టినట్లు రాసుకుంటున్నారు. అసలు పంటలు పెట్టిన రైతుకేమో ఇది తెలియదు. సచివాలయం అనేది ఒకటి ఉంది, ఆడపోయి నేను పంట నమోదు చేసుకోవాలా. ప్రభుత్వం అట్లా చెప్పలే. ప్రభుత్వం ఏం చెప్పింది, మీ దగ్గరికి మీ పొలంలోకి వస్తాడు, అక్కడ ఏమి పంట వేశారో, ఎంత విస్తీర్ణంలో వేశారో చూస్తారు, చూసి ఈ క్రాప్ బుకింగ్ చేస్తారన్నారు. ఈ క్రాప్ బుకింగ్ ఇందాక మల్లికార్జున మిత్రుడు చెప్పాడు. స్వయంగా ఈ జిల్లా సిండికేట్ బ్యాంక్ లీడ్ బ్యాంక్ మేనేజరు ఓ మాట చెప్పాడు. మేము 9 లక్షల ఎకరాలకు పైగా రైతుల ఇన్సూరెన్స్ ప్రీమియం కడితే కేవలం 4 లక్షల చిల్లర ఎకరాలకే అది వర్తించింది, మిగతా వాళ్ళకు వర్తించలేదు. అంటే ఇది ఎట్లా జరిగిందంటే, రైతు లోన్ తీసుకున్నప్పుడు బ్యాంకులో ప్రీమియం కడతా ఉన్నాడు, అక్కడ ఆ రైతు ఎన్ని ఎకరాల్లో పంట పెట్టాడో నమోదు అవుతా ఉంది. కానీ ఈ క్రాప్లో ఆ పంట నమోదు కావడం లేదు. అంటే ఏదన్నా 20,000 ఎకరాలో 30,000 ఎకరాలో తేడా ఉందంటే అర్థం చేసుకోవచ్చు. కానీ సగం కూడా, అంటే వాస్తవంగా రైతు పెట్టిన పంటకి ఈ క్రాప్లో నమోదైన పంటకి సగానికి సగం తేడా ఉంటే ప్రభుత్వ లెక్కలు ఎంత దొంగ లెక్కలో, ఎంత తప్పుడు లెక్కలో మనం అర్థం చేసుకోవచ్చు. ఈరోజు తీవ్ర ఆవేదనతో ఉన్నారు. నిన్న జల్లిపల్లి, కూడేరు మండలం జల్లిపల్లిలో రోడ్డు మీదకి వచ్చారు. బాధలో ఉన్న రైతు కులం చూసుకోవడం లేదు, బాధల్లో ఉన్న రైతుకు పార్టీలు పట్టడం లేదు. వైసీపీ వాళ్ళు, తెలుగుదేశం వాళ్ళు, కమ్యూనిస్టులు, కాంగ్రెస్ వాళ్ళు అందరు రైతులు రోడ్డు మీదకి వస్తున్నారు. వాళ్ళ కులం లేదు. ఈరోజు వాళ్ళ ఆందోళనలకి కులం అడ్డు రాలే, పార్టీ అడ్డు రాలేదు. ఎందుకంటే ఈ పార్టీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రైతు గొంతు కోసింది, రైతు కడుపు కొడతా ఉంది, రైతుకు తీవ్రమైన అన్యాయం చేస్తా ఉంది. కాబట్టి అన్యాయం అయిపోయిన రైతు
తీవ్రమైన ఆవేదన చెందుతా ఉన్నాడు. ఆ రైతు కులం అడ్డు కావడం లేదు. ఎవరైతే అక్కడ సిఫార్సులు చేయించుకుంటున్నారో, ఎందుకంటే పక్క రైతు బాధల్లో ఉంటే స్పందించే కొనుమన్న వైసీపీ రైతు కూడా ఉన్నాడు. మేము కాదనడం లేదు. వైసీపీ నాయకులందరూ ఏదో ఏకపక్షంగా కాదు, ఎంతో కొంతమందికి మానవత్వం ఉండే వాళ్ళు ఉండింటారు. అది ఎంత పర్సెంటేజ్ అని మనం చెప్పలేము. కానీ ఇక్కడ జరగాల్సింది జరుగుతున్నది ఏమంటే, రైతును తీవ్రంగా అన్యాయం జరుగుతూ ఉంటే ఎవరు కూడా, ఇందాక జగదీష్ గారు చెప్పినట్లు, ఏ ఎమ్మెల్యే పట్టించుకోలే, ఏ ఎంపీ పట్టించుకోలే, మంత్రులకు అసలే పట్టదు. 2 సార్లు వచ్చాడు. ఈ పంటలు నష్టపోయిన తర్వాత, ఈ ఆందోళన స్టార్ట్ అయిన తర్వాతనే, అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత జిల్లా ఇన్ఛార్జి మంత్రి బొత్స సత్యనారాయణ 2 సార్లు వచ్చాడు. ఒకసారి కళ్యాణదుర్గం, రాయదుర్గం, ఇంకోసారి రాపుతాడు. ఎందుకు ఈ రైతుకు మీరు భరోసా ఇవ్వలేకపోయినారు? ఈ ప్రభుత్వం మీకు తోడుగా ఉంటుంది, పంటలు నష్టమైన రైతులందరికీ న్యాయం చేస్తామనే మాట మీ నోటి నుంచి ఎందుకు రాలేదు? ఆ మాట చెప్పడానికి మీ మనసు ఎందుకు అంగీకరించలేదు? ఇంతకంటే రైతుకు మీరు చేయాల్సిన ద్రోహం ఏం మిగిలిందని అడుగుతాడ. ఎవరికి కాలండి రైతు భరోసా? 2000 ఇచ్చి పంట నష్టపోయిన, పంట పెట్టుబడులు చేసిన అప్పులకు వడ్డీలు కూడా చాలదే. ఉప్పులు పెట్టి పోరు మానిపి రైతు ఆర్థిక బాధల్ని, ఆర్థిక ఇబ్బందుల్ని మీరు అంత చులకనగా చూస్తారా? మీ అధికార అహంకారం, మీ విచ్చలవిడితనం, మీ విశృంఖలత్వం బాధిత రైతును ఎంత బాధ పెడతా ఉందో, ఎంత ఆవేదనకు గురి చేస్తుందో అర్థం చేసుకోమని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. మేమందరం కూడా మాట్లాడుకొని ఒక కార్యాచరణను ఒకటి అనుకుంటా ఉన్నాం. సోమవారం, మంగళవారం, బుధవారం అనంతపురం జిల్లాలో ఉండే అన్ని సచివాలయాలు, గ్రామ సచివాలయాల దగ్గర మా పార్టీ నాయకులు, కార్యకర్తలు వెళ్ళి వినతి పత్రాలు ఇచ్చి నిలదీస్తారు. అక్కడ ఎందుకు ఇట్లా అన్యాయం చేస్తున్నారు మీరు ఈ క్రాప్లో పంటలు నమోదు చేయకపోవడం వల్ల లక్షల మంది రైతులకు ఈరోజు అన్యాయం జరుగుతూ ఉంది. మీ నిర్లక్ష్యం వల్ల లేదా మీ ఏకపక్ష విధానాల వల్ల రైతులకు రావాల్సిన, హక్కుగా రావాల్సిన డబ్బులు కూడా రావడం లేదు అనే విషయాన్ని స్పష్టంగా వాళ్ళు అక్కడ చెప్తారు. 2వ దశ కింద మళ్ళీ సోమ, మంగళ, బుధవారాల్లో మండల స్థాయిలో మండల కార్యాలయాల దగ్గరికి వెళ్ళి తహసీల్దార్లకు ఈ ఎన్యూమరేషన్స్ ఇదంతా కూడా సక్రమంగా జరగడం లేదు కాబట్టి జరిగిన అన్యాయాన్ని ఏ విధంగా సరిచేస్తారు, ఎవరు తప్పులు చేశారో వాళ్ళకి ఏ రకమైన పనిష్మెంట్ ఉంటుంది, లేకపోతే రైతుకు న్యాయం చేయడానికి ఏం చేస్తారు అనేది స్పష్టం చేయమని మండలాల్లో డిమాండ్ చేస్తారు. ఈ 2 కార్యక్రమాలు 2 వారాలు అయిపోయిన తర్వాత మళ్ళా మేమందరం కూడా మాట్లాడుకొని భవిష్యత్తులో నియోజకవర్గ స్థాయిలో, జిల్లా స్థాయిలో ఏ రకమైన కార్యక్రమాలు తీసుకోవాలో నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని మీ అందరికీ నేను మనవి చేస్తాను. అదేవిధంగా వారంతా కూడా మూకుమ్మడిగా కలిసి జిల్లాలో ఉన్నటువంటి అధికార పార్టీ శాసనసభ్యులు గతంలో ముఖ్యమంత్రి వద్దకు పోయి రాయబారం వాళ్ళే పోయి, మా అనంతపురం జిల్లాలో ఇంత పెద్ద నష్టం జరిగింది, మా రైతాంగాన్ని ఆదుకునేదానికి మీ కోట్ల పంట నష్టపరాలను ఇవ్వాలా అని చెప్పినటువంటి అడిగిన ఉదాహరణలు ఉన్నాయి. అదేవిధంగా తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా మరి గతంలో ఎన్నోసార్లు అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రులు అంతా కలిసి ఈ జిల్లా సమస్యల్ని ప్రతి అసెంబ్లీ జరిగినప్పుడంతా కూడా మరి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయి పరిష్కారాన్ని కృషి చేసేవారు. కానీ ఈరోజు అడిగే నాలుగే లేదు. అసలు అధికారంలో ఉన్నటువంటి శాసనసభ్యులు కానీ, మంత్రి కానీ, పార్లమెంట్ సభ్యులు కానీ ఎవరికి రైతుల కష్టాల నుంచి పట్టడం లేదు. వాళ్ళు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి, ముఖ్యమంత్రి దృష్టికి పోయి మరి ఈ సమస్యలన్నీ వివరించండి అని చెప్పి చాలా మందితో చెప్పుకున్నాం. చాలా మందికి మీరు ఒత్తిడి తీసుకురండి, అధికార పార్టీ వాళ్ళు మీరు ఒత్తిడి తీసుకుంటే సరిపోతుందని చెప్పాం. కొంతమంది ఆప్తానికి కాదని చెప్పి చెప్తారు, మాకు అపాయింట్మెంటే దొరకదు అని. ఇంత అధ్వానమైన పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉందని కనిపిస్తా ఉంది. ఏమయ్యా జిల్లా సమస్యలు, రైతులంతా ప్రతి ఏడాది నష్టపోవాల్సిందే. అనంతపురం జిల్లా రైతులు వాళ్ళని కొంత గొప్ప ఆదుకునేదానికి, ఉపశమనం కలిగించేదానికి, ఆత్మవిశ్వాసం నింపేదానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం చర్య తీసుకోగా వాళ్ళు చేయాల్సిన పని చేయకపోగా ఈరోజు ఈ క్రాప్ బుకింగ్ లేక
ఈ క్రాప్ బుకింగ్ సక్రమంగా జరగక మరి ఈరోజు రైతులంతా కూడా ఇన్సూరెన్స్ రాక నష్టపోతా ఉన్నారు. ఎవరు కారణం దీనికి? ఈ క్రాప్ బుకింగ్ చేసింది ఎవరు? రైతులు చేసుకుంటారా లేదా ప్రతిపక్ష పార్టీలు చేస్తాయా? ప్రభుత్వ యంత్రాంగం చేస్తుంది. ఆ ప్రభుత్వ యంత్రాంగము నిమ్మకు నీరెత్తినట్టుంది అనేది వాళ్ళతో పని చేయించడానికి ఈరోజు ఉన్నటువంటి అసమర్థ ప్రభుత్వం పని చేయించలేకపోతాం. దానికి కొట్టొచ్చినట్లు కనిపిస్తాం. మరి వ్యవసాయ శాఖలో ఎన్ని లక్షల ఎకరాల పంట వేసేది వాళ్ళు చెప్తారు, ఎన్ని లక్షల మంది అప్పులు తీసుకునేది లీడ్ బ్యాంకుల్లో చెప్తారు. కానీ బీమాకి వచ్చేసరికి ఆ సంఖ్య తగ్గిపోతాం. ఆ సంఖ్య 4 లక్షలు 4.5 లక్షలకు వస్తాం. ఎందుకు వస్తా ఉంది? మీ ప్రభుత్వమే అధికారంలో ఉంది. మరి మీరంతా కూడా మరి దాన్ని సక్రమంగా చేసి ఈరోజు రైతులకు ఈ కష్టాలు లేవు కదా. అందుకోసమే ఈ ప్రభుత్వాన్ని కళ్ళు తెరిపించాల్సిన అవసరం ఉంది. ఈ ప్రభుత్వము మరి ఇంత కష్టాలు పడుతున్న ప్రజలు ఈ వాళ్ళకి అదృష్టం కలిసి వచ్చింది ఈ కరోనా నుంచి. లేకపోతే ఈ జిల్లా మంత్రులు లేకపోతే ఇన్ఛార్జ్ మంత్రులు వాళ్ళకు ఉన్నటువంటి కష్టాల్లో వాళ్ళే స్వచ్ఛతంగా నిర్మించాలి కాదు. ఈరోజు ఏ రాజకీయ పార్టీ నాయకత్వం లేకుండా గ్రామాల్లో సచివాలయాలను మూసివేసి గ్రామాలయాల్లో సచివాలయాలు కంప చేతులు కొడతా ఉన్నారంటే ప్రభుత్వం పైన ఎంత ఆగ్రహం ఉందో దాన్ని బట్టి అర్థమవుతుంది. తెలుగుదేశం పార్టీ నాయకులు పోలే, కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు పోలే, వాళ్ళ కాంగ్రెస్ పార్టీ నాయకులు పోలే, వాళ్ళంతా వాళ్ళే స్వచ్ఛందంగా తిరగబడి వాళ్ళకి జరిగిన అన్యాయం పైన ఆ సచివాలయాలు మూసివేస్తా ఉన్నారు. మీకు అవసరం లేదు, మాకు సరిగ్గా మాకు ఈ క్రాప్ బుకింగ్ చేయలే, మాకు పంట నష్టపరిహారం మీదే అని నిలదీస్తున్నారు. గొప్పని చెప్పుకుంటారు. ఒకసారి సచివాలయంలోనే వేరుశెనగ విత్తనాలు ఇచ్చినాం, సచివాలయంలో ఏమైనా వేరుశెనగ విత్తనాలు ఇచ్చింది వాళ్ళకి ఇప్పుడు అసలు పంట లేనప్పుడు వాళ్ళంతా వాళ్ళకి కావాల్సినటువంటి హక్కు, అది ఇన్సూరెన్స్ అనేది హక్కు, ప్రీమియం కట్టిందని దాన్ని రప్పించడానికి మీరేం చేస్తారు? అందుకోసమని ప్రభుత్వం పైన రైతాంగ సమస్యలు ప్రభుత్వం గుర్తించేదాని కోసం, ప్రభుత్వాన్ని ఏదో అధికారం నుంచి దింపేదాని కోసం కాదు, అనంతపురం జిల్లా రైతాంగ సమస్యలు గుర్తించేదాని కోసము మరి ఈరోజు అన్ని పార్టీలు ఇక్కడ కలిసినటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, సిపిఐ ఎంఎల్ పార్టీ కానీ, ఆర్ఎస్పీ కానీ, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ కానీ మేమందరం కూడా ఒక సమైక్య ఉద్యమం ద్వారా అయినా కళ్ళు తెలుసుకునేమో. రైతులు స్వచ్ఛందంగా పోరాడుతున్నారు. మరో పక్క రాజకీయ పార్టీలు కూడా మనమైనా రైతులకు ఆత్మవిశ్వాసం కల్పిస్తాం, పోరాడదాం రండి, ఈ ప్రభుత్వం మెడలో ఉంచుదాం రండి అని చెప్పి పిలిపిస్తామని ఒక కామన్ వేదిక పైన, ఒక సమైక్య వేదిక పైన ఈ పిలిపిస్తా ఉన్నారు. దానికని రైతులు అధైర్యపడద్దు, మీరు ఇంకొక రకమైన ఆలోచన చేయదు, ఖచ్చితంగా పోరాడి సాధించుకోవాలా. అందుకోసమే మేము కూడా మీతో పాటు ఉన్నాం, మీకు జత కలుస్తున్నాం అని చెప్పాలని 21, 22, 23 తారీఖుల్లో సచివాలయంలో సోమవారంలో బుధవారంలో సచివాలయంలో నిలదీసి వినతి పత్రాలు ఇవ్వడము, అదేవిధంగా 28, 29, 30 తారీఖుల్లో మరి మాజీ మంత్రి గారు చెప్పినట్టు మంగళ బుధవారంలో మండల కార్యాలయంలో ఈ యొక్క ఆందోళన కొనసాగుతుంది. ఈ 2 దశల్లో ఆందోళన అయిన తర్వాత మరలా మేమందరూ కూడా సమావేశమై మరి తుది పోరాటాన్ని మళ్ళా నిర్ణయిస్తాము. ఏదేమైనా ఈ మధ్యలో అసలు ఆ జిల్లా మంత్రి గంట కూడా వ్యవధి లేదు, ఆ గంట కూడా ప్రజా సమస్యలు తెలుసుకునే వ్యవధి లేదు. రావడము, కలెక్టర్ ఆఫీస్ లో ఏదైనా మీటింగ్ ఏర్పాటు చేసేదానికి అటెండ్ కావడము, ఆయన వెంటనే బెంగళూరు పోవడము, విమానం ఎక్కడం, ఇదేనండి పని జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్. ఇక్కడ ఉన్నటువంటి సాధక బాధకాలు, ఉన్నటువంటి కష్టాలు, ప్రజా సమస్యలు, వాటిని పరిష్కారం చేసేదానికి ఒక 2-3 రోజులు ఏ రోజైనా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కేటాయించినారని చెప్పి అడుగుతున్నాం. ఎప్పుడు కేటాయించారు? ఎప్పుడు కేటాయించినా ఆ యొక్క కసరత్తుగా చేయడం. అందుకోసమే వాళ్ళకి కనువిప్పు కలిగించడానికి ఆయన కూడా మేము ఈసారి వచ్చినప్పుడు ఇన్ఛార్జ్ మినిస్టర్ కూడా కొద్దిగా కనువిప్పు కలిగేయాలనే ఉద్దేశంతో ప్రజలు పిలిపిస్తున్నాం. ఆ విధంగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి చేతిలోనే అంతా ఇదంతా ఈ ప్రభుత్వానికి వాళ్ళ చేతుల్లో అంతా అధికారం కట్టబెట్టారు. కాబట్టి వాళ్ళతోనే ఈ విషయాన్ని వాళ్ళ దృష్టికి తీసుకుపోయి ప్రజలు కూడా రకంగా పరిష్కారం చేసుకోవడం, నిలదీస్తే కానీ ఈరోజు అధికార పార్టీలు నిలదీస్తే కానీ సమస్యలు పరిష్కారం కావు. అందుకోసమే ఆందోళన మాట పట్టామని ప్రభుత్వాన్ని తెలియజేస్తాము. ఇప్పుడైనా స్పందించండి, ఇప్పుడైనా మీరు శాసనసభ్యులు, మంత్రులు తిరగండి, గ్రామాలు తిరిగి చెప్పండి అని కోరుతాం. ప్రజా సమస్యల్ని ఎక్కడ గుర్తిస్తారు? ప్రతిపక్ష పార్టీలు లేవనెత్తుతున్నటువంటి అంశాన్ని ఎక్కడ తీసుకెళ్తారు? ఇంకా మీడియా మీద ఆంక్షలు,
ప్రజా ఉద్యమాల మీద ఆంక్షలు, 18 నెలలుగా ముఖ్యమంత్రి దర్శనం ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, మంత్రులకే లేకపోతే ఇంకా రైతాంగ సమస్యల పైన పరిష్కారానికి ఎక్కడ మార్గం ఉందో మీడియా ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ వేదిక ద్వారా ప్రశ్నిస్తాను. ముఖ్యంగా అనంతపురం జిల్లా రైతాంగం వర్షాలు రాక, సాగునీరు లేక భయంకరమైనటువంటి కరువు కోరంలో నుంచి ఈ మధ్య కాలంలోనే దాదాపు 100 నివ జలాలు ప్రతి గ్రామానికి, ప్రతి చెరువుకి లేదా ఈ సంవత్సరంలో కురిసినటువంటి వర్షాలకి సంతోషంగా రైతు పంట పెడితే ఆ సంతోషం కొద్ది రోజులు కూడా కాకుండా ప్రకృతి కల్లర చేసి పంట నష్టపోతే ప్రభుత్వం పట్టించుకునేటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో అనేక సమస్యలు. ఒకవైపు రైతు భరోసా పేరుతో ఏర్పాటు చేసినటువంటి కేంద్రాలు రైతుల్ని భక్షించే కేంద్రాలుగా ఉంది. రెండోది, రైతులకు అనేక సబ్సిడీ కార్యక్రమాలు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, తెలుగుదేశం కానీ బలహీన వర్గాలకి, దళితులకి, గిరిజనులకి సబ్సిడీతో 70%, 50% ఇచ్చేటువంటి పనిముట్లను కూడా ఈరోజు హైజాక్ చేసి కేవలం అది రైతు భరోసానా, రెడ్డి భరోసా కేంద్రాల అనేటువంటిది మాకు అనుమానం కలుగుతుంది. అంటే జగన్మోహన్ రెడ్డి నిజంగా ఒక నియంత కన్నా ఎప్పుడో ఒకసారి మానవత్వం వస్తుంది. కానీ ఈయనకున్నటువంటి కక్షనంతా 16 నెలల జైలు జీవితం, కుటుంబానికి దాదాపు 4 సంవత్సరాల దూరంగా ఉన్నటువంటి కసినంతా ప్రజల మీద తిప్పుకుంటున్నాడు ఒక ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని. దానికి ముందుగా ఈరోజు రైతు బలవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా నివార్ తుఫాను వల్ల లక్షల ఎకరాలు పంట నష్టపోతే దానిపైన ఇంతవరకు చర్యలు. గత 3 సంవత్సరాలుగా ఇన్సూరెన్స్ కావచ్చు, ఇన్పుట్ సబ్సిడీ కావచ్చు, రైతులకు అందాల్సినటువంటి వాటా, వారి హక్కు కానీ అందించేటువంటి పరిస్థితి లేదు. ఒకవైపు రాజశేఖర రెడ్డి పేరుని వాడుతూ, మరొక వైపు వాళ్ళ భజన పనులు జగన్మోహన్ రెడ్డి చెప్పింది చేస్తాడు అని చెప్పి వాళ్ళకి సిగ్గనిపించలేదని ఎమ్మెల్యేల స్థాయిలో ఆయన కంటే పెద్ద వయసు ఉన్న మంత్రులు కానీ ఎమ్మెల్యేలుగా చేశారు. ఏం ఆశించి ఆయన భజన చేస్తున్నది ఎమ్మెల్యేలు? ఏ ఒక్కటైనా వాస్తవం ఉందా? ఈరోజు అనంతపూర్ ఎమ్మెల్యేని మొదలుకొని అనంతపూర్ జిల్లాలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఆయనతో ఎంతో సన్నిహితంగా ఉంటారు. గత ప్రభుత్వంలో రాజశేఖర రెడ్డి చేసినట్టు కావచ్చు, లేదా మళ్ళీ 5 సంవత్సరాల తెలుగుదేశంలో చేసినట్టు కావచ్చు, ప్రజలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు వాటిలో ఉన్నాయా లేదా? కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి కార్యక్రమాలు ఏ ఒక్కటైనా ఈరోజు రైతు పేరుతో అధికారంలో కొనసాగిస్తూ ఒకవైపు రైతుకు ఉరితాలు బిగించే విధంగా వ్యవసాయానికి మీటర్లకి బిగించేటువంటి పరిస్థితి ఒకవైపు కనిపిస్తూ ఉంది. క్రాప్ ఇన్సూరెన్స్ లేదు, పంట నష్టపరిహారం లేదు, ఆయన ఇచ్చినటువంటి సబ్సిడీ పనిముట్లు లేవు. అన్ని విధాలా ఈరోజు రైతాంగాన్ని మీద దాడి చేస్తూ రైతాంగాన్ని అణిచివేసేటువంటి కుట్రకు ప్రభుత్వమే శ్రీకారం చుట్టిందని చెప్పి దానికి అధికారులు కూడా ఈరోజు బలవుతున్నారు. వ్యవసాయ శాఖ అధికారులు మాట్లాడిస్తే ఇంత భయంకరమైనటువంటి పాలన మేము చూడలేదని చెప్పి పేరు చెప్పడానికి ఇష్టపడరు. ఇంకా హార్టికల్చర్ డిపార్ట్మెంట్కి పోతే వాళ్ళు గత ప్రభుత్వాలే మేలు, ప్రజలకు ఎంతో రైతులకు ఉపయోగపడ్డాయి. ఈరోజు మా ఆఫీసు చుట్టూ తిరిగేటువంటి రైతులకి కనీసం ఒక మీటర్ డ్రిప్ కూడా ఇవ్వలేకపోతున్నాము. ఇలా అనేక మంది రైతాంగం సబ్సిడీల మీద ఆధారపడేటువంటి పరిస్థితి ఒకవైపు అయితే, పండించినటువంటి పంటను నష్టపోయినటువంటి రైతుకు కూడా న్యాయం చేయలేనటువంటి దుర్మార్గమైనటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి కావడం, ఆ దుర్మార్గ పాలన నుంచి రైతాంగాన్ని కాపాడేటువంటి బాధ్యత అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి అన్ని రాజకీయ ప్రతిపక్ష పార్టీలు ఈ రైతుకి మద్దతుగా చేపట్టేటువంటి ఉద్యమాల్లో భాగస్వామ్యం కావాలని చెప్పి రైతాంగాన్ని పిలుపునిస్తూ వారికి అండగా రాజకీయ పార్టీలు, రైతు సంఘాలు